షాబాద్ కిల్లర్ రాజ్ కుమార్ ఎక్కడ? రాజ్ కుమార్ కోసం పోలీసుల వేట ముమ్మరంగా సాగుతోంది. హత్యలు జరిగి 36 గంటలు దాటినా నిందితుడి ఆచూకీ ఇంకా లభించకపోవడంతో పోలీసులు ప్రత్యేక బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడు వదిలి వెళ్లిన కారు లభ్యమైన పరిసర గ్రామాలతో పాటు తిమ్మాపూర్ రైల్వే ట్రాక్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా సర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. రాజ్ కుమార్ తల్లి ఊరిలో సన్నిహితులు, సమీప బంధువులు, కాల్ డేటాలోని వ్యక్తులు ఉన్న ప్రాంతాల్లోనూ పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ షాబాద్ పోలీస్ స్టేషన్ చేరుకుని దర్యాప్తు వివరాలు ఆరా తీశారు. నిందితుడి కోసం 12 బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు. రాజ్ కుమార్ వినియోగించిన సిమ్లను వెరిఫై చేశామన్నారు. తెలంగాణతో పాటు కర్ణాటక వెళ్లే హైవేలపై దృష్టి పెట్టామన్నారు డీసీపీ యోగేష్ గౌతమ్. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, ఎట్టి పరిస్థితుల్లోనూ నిందితుడు రాజ్ కుమార్ను త్వరలోనే పట్టుకుంటామని స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా షాబాద్లో శుక్రవారం రాత్రి జరిగిన 6గురి హత్య ఘటన భయాందోళన రేపింది. షాబాద్ పరిధి దైవాలగూడకు చెందిన పార్వతీ రాజకుమార్ మానవ మృగంలా మారి 2 కుటుంబాల గొంతులు కోశాడు. శుక్రవారం రాత్రి 11 గంటల తర్వాత రాజకుమార్ కత్తితో కిరాతకాన్ని మొదలుపెట్టి అరగంటలో 6 ప్రాణాలు తీసేశాడు. మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి శ్రవణ్ ప్రస్తుతం మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. శ్రవణ్, కేసులో లేటెస్ట్ అప్డేట్స్ ఏమిటి? షాబాద్లో 6గురి ప్రాణాలు తీసినటువంటి నిందితుడు రాజ్ కుమార్ కోసం పోలీసుల వేట కొనసాగుతుంది. నేషనల్ హైవే 94తో పాటు తిమ్మాపూర్, దాంతోపాటు కొత్తగా షాద్నగర్ వరకు ఉన్నటువంటి ప్రతి లాడ్జ్ని, ప్రతి బస్సుని చెక్ చేశామనేది పోలీసులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడ 2 వర్షన్స్ వినిపిస్తున్నాయి. ఆల్రెడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అనేటువంటి ఒక వర్షన్ వినిపిస్తుంది. సో అతని దగ్గర నుంచి పూర్తి స్థాయిలో సమాచారం సేకరించిన తర్వాత ఇవాళ సాయంత్రం 7 గంటలకు మీడియా ముందుకి నిందితుడిని ప్రవేశపెడతారు అనేటువంటి ఒక ఆఫ్ ద రికార్డులో వాదన కొనసాగుతుంది. మరోవైపు అతని కోసమే దాదాపుగా 12 బృందాలు, ఇప్పటివరకు 10 బృందాలు మాత్రమే ఉండే, ఇప్పుడు 12 బృందాల వరకు పెంచి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామనేది పోలీసులు ఆఫ్ ద రికార్డులో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో 2 వర్షన్లు వినిపిస్తున్నాయి. సో దాంతోపాటు సర్చ్ ఆపరేషన్ కూడా అట్ ద సేమ్ టైం చేస్తున్నామని చెప్తున్నారు. మొత్తం శంషాబాద్ నుంచి కర్ణాటక వెళ్ళేటువంటి ప్రతి బస్సుని ఆల్రెడీ చెక్ చేశాం. రైల్వే ట్రాక్ అంటే తిమ్మాపూర్ రైల్వే ట్రాక్ దగ్గర రాజ్ కుమార్కి సంబంధించిన వాహనం దొరికింది కాబట్టి ఆ పరిసర ప్రాంతాల్లోనే వాహనం ఎందుకు ఆపాడు అని మనం పోలీసులను అడిగితే ఆ వెహికల్లో పెట్రోల్ అయిపోయింది కాబట్టే ఆ వెహికల్ అక్కడ నిలిపివేశాడు అనేది డీసీపీ చెప్తున్నటువంటి వర్షన్. కేవలం ఇదే కారణమా లేదా ఇంకేమన్నా కారణాలు ఉన్నాయని మనం అడిగే ప్రయత్నం చేసినప్పుడు చెప్పనట్టుగా వివరాలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీడియా ముందు ఆఫీషియల్గా మాట్లాడేందుకు కూడా నిరాకరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. చాలా హై టెన్షన్ కేసు, రాష్ట్ర వ్యాప్తంగా పొలిటికల్గా ప్రతి ఒక్కరు కూడా షాబాద్ వైపు చూస్తున్నారు కాబట్టి ఈ కేసు ఎప్పుడు మిస్టరీ వీడుతుంది అనేది ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. షాబాద్లో అయితే మాత్రం రాజ్ కుమార్ను ఎప్పుడు దొరుకుతాడు అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి మరీ వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే ఎంత క్యూరియాసిటీలో జనాలు ఉన్నారని చెప్పుకోవచ్చు. సో షాబాద్కి సంబంధించినటువంటి ఈ కేసులో నేరుగా కమిషనర్ తరుణ్ జోషి పర్యవేక్షిస్తున్నారు. పూర్తి స్థాయి విషయం అనేది డీసీపీ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి షాబాద్ పోలీస్ స్టేషన్లోనే డీసీపీ యోగేష్ గౌతమ్ ఉన్నారు. ఆయన ఇక్కడే 12 బృందాలతో టెలికాన్ఫరెన్స్ కూడా కొద్దిసేపటి క్రితమే నిర్వహించారు. శంషాబాద్తో పాటు తుంగతుర్తికి సంబంధించినటువంటి రూట్లో పూర్తి స్థాయిలో, దాని తర్వాత నల్గొండకు వెళ్ళేటువంటి రూట్లో వెళ్ళేటువంటి బస్సులు, దాని తర్వాత ఎంజీబీఎస్, సిబిఎస్తో పాటు ఇటు కర్ణాటక వెళ్ళేటువంటి బస్సులు అన్నీ కూడా చెక్ చేస్తున్నాం. రైల్వే స్టేషన్లు చెక్ చేశాం. రైల్వేస్కి సంబంధించినటువంటి పోలీసులతో కూడా మాట్లాడడం, వాళ్ళ సహకారం కూడా కోరాం. రైల్వే స్టేషన్కి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి సీసీ కెమెరా, దాదాపుగా 500కి పైగా సీసీ కెమెరాలను పూర్తి స్థాయిలో చెక్ చేశామనేది వాళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడే మనకు అందుతున్నటువంటి సమాచారం, రాజ్ కుమార్ దాదాపుగా 12 నుంచి 15 సిమ్ములు వాడాడు. అవన్నీ ప్రతి సిమ్ని కూడా ఇప్పుడు చెక్ చేసేటువంటి ప్రయత్నం చేశాం. ప్రతిదీ కూడా 2 రోజుల నుంచి ఆఫ్ వస్తుంది. సో అంతకన్నా ముందు ఎవరెవరితో మాట్లాడాడనేటువంటి అంశాలు కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశాం. రాజ్ కుమార్కి సంబంధించినటువంటి ప్రతి బంధువు దగ్గర పోలీస్కి సంబంధించినటువంటి కానిస్టేబుల్ అక్కడే ఉన్నాడు. ఏ ఒక్కరికి రాజ్ కుమార్ ఫోన్ చేసినా వెంటనే ఆ సమాచారం మాకు అందుతుంది. ఒకవేళ రాజ్ కుమార్ రాష్ట్రంలో లేకపోతే మాత్రం అతను నేరుగా ఎవరైనా కాంటాక్ట్ చేస్తేనే రాజ్ కుమార్ పోలీసులకి దొరికేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా పోలీసులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఓవరాల్గా ఈ మిస్టరీ ఎప్పుడు వీడుతుంది అనేది
చూడాల్సి ఉంది. ప్రస్తుతం అయితే పోలీసులు పూర్తి స్థాయిలో కమిషనర్ దగ్గర నుంచి డీసీపీ, ఏసీపీ లెవెల్, దాని తర్వాత ఇన్స్పెక్టరు, ఏసీఐలు ప్రతి ఒక్కరు కూడా ఈ కేసు పైనే. మరొకటి ఇంట్రెస్టింగ్ అంశం, ఈ షాబాద్కి పోలీస్ స్టేషన్కి సంబంధించిన ఏ పోలీస్ కూడా ఈ కేసులో విచారణ చేయట్లేదు. వాళ్ళందరినీ పక్కకు తప్పించి ఇతర పోలీస్ స్టేషన్లకు సంబంధించిన సిబ్బందిని ఈ కేసు విచారణలో ఉపయోగించుకుంటారు. చాలా విమర్శలు కూడా ఉన్నాయి, కొంతమంది ఎస్ఐల మీద, ఒక ఇన్స్పెక్టర్ మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరినీ పక్కకు తప్పించి ఇతర పోలీస్ స్టేషన్కి సంబంధించి ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలకు సంబంధించినటువంటి పోలీసులందరినీ కూడా ఈ కేసు విచారణ కోసం ఉపయోగించుకుంటాం, త్వరగా నిందితుడిని పట్టుకుంటామనేది పోలీసులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఎప్పటివరకు కంక్లూజన్ వస్తుంది అనేది చూడాల్సి ఉంది.